హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై లెర్నింగ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో మనం రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ లెసన్ పార్ట్ 2ని చూడబోతున్నాం. సో చాలామంది వీడియోస్ త్వరగా పెట్టండి అని అడుగుతున్నారు. సో వి విల్ అప్లోడ్ సూన్. సో డోంట్ వరీ అప్కమింగ్ 10th స్టూడెంట్స్. సో అలానే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ మిస్ టు కామెంట్. ఈ వీడియోలో మనం పార్ట్ 2ని చూస్తున్నాము. అంతకన్నా ముందు మనం పార్ట్ 1లో రిసోర్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాము. ఒకసారి రివిజన్ చేసుకున్నట్టయితే రిసోర్స్ యొక్క డెఫినేషన్ చూసాము, ఒక టేబుల్ని చూసాము, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ రిసోర్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆరిజిన్, ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎగ్జాస్టబిలిటీ, ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓనర్షిప్, ఆన్ ది బేసిస్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్, ఇలా చాలా చూసాం మనం. అలానే రిసోర్సెస్ని ఎలా యూజ్ చేయడం వల్ల మనకి ఏమైందని కూడా మనం చూసాము. అలానే ఎలాంటి ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్స్ వచ్చాయో మనం చూసాము. సో చాలా విషయాలు మనము పార్ట్ 1లో చూసాము. ఎవరైనా పార్ట్ 2 ఇప్పుడే చూస్తున్నట్టయితే ఒకసారి పార్ట్ 1 చూడండి ఒకసారి. సో మనం ఇక్కడ పార్ట్ 2లో మనం చూసుకున్నట్టయితే an equitable distribution of resources has become essential for a sustained quality of life and global peace. సో కాబట్టి రిసోర్సెస్ని విచ్చలవిడిగా వాడుతున్నాము, కొంతమంది ఓవర్గా వాడుతున్నారు, కొంతమంది దగ్గర అయితే అసలుకి రిసోర్సెసే లేవు. సో ఇలా ఆలోచించినట్టయితే మనకి సస్టైనబుల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం జీవించాలి అంటే, గ్లోబల్ పీస్ ఉండాలి అంటే మనం ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్స్ అనేవి అందరికీ సమానంగా పంచాలి అనేది ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఇఫ్ ద ప్రెజెంట్ ట్రెండ్ ఆఫ్ రిసోర్సెస్ డిప్లీషన్ బై ఎ ఫ్యూ ఇండివిజువల్స్ అండ్ కంట్రీస్, ఏవైతే ఈ యొక్క రిసోర్స్ అనేవి కొంతమంది పీపుల్ ద్వారానో లేదంటే కొన్ని కంట్రీస్ ద్వారానో మొత్తం అంతరించిపోయినట్టయితే, ఇదే మనకి ఇంకా కంటిన్యూ అయినట్టయితే ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ ప్లానెట్ ఈజ్ ఇన్ డేంజర్. మనమైతే చాలా డేంజర్లో ఉన్నామనే చెప్పుకోవాలి. దేర్ ఫర్ రిసోర్స్ ప్లానింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో రిసోర్స్ ప్లానింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సస్టైనబుల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. సస్టైనబుల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో మనము ఏం చేయాలి, ఇలా రిసోర్సెస్ అనేవి డిప్లీషన్ కాకుండా మనం ఏం చేయాలి అంటే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ని ఫాలో అవ్వాలి. అప్పుడే మన యొక్క లైఫ్ అనేది పీస్గా ఉంటుంది, అలానే క్వాలిటీగా ఉంటుంది. సో దేర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో అంతకన్నా ముందు ఈ పారాగ్రాఫ్లో మనకి ఇంపార్టెంట్ కీవర్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అలానే మనము క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలన్నా, పీస్ని ఎంజాయ్ చేయాలి అన్నా కరెక్ట్గా రిసోర్సెస్ని మనము డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి. అంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా అందరికీ ఈక్వల్గా మనము రిసోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేసినట్టయితే బాగుంటుంది. ఎవరైతే ఇప్పుడు రిసోర్సెస్ని విచ్చలవిడిగా వాడుతున్నారో, కొన్ని కంట్రీస్ కావచ్చు లేదంటే కొంత పీపుల్ ఎవరైతే వాడుతున్నారో, అలానే కంటిన్యూ చేసినట్టయితే మన ప్లానెట్ ఏదైతే ఉందో, ఎర్త్ ఏదైతే ఉందో డేంజర్లో అయిపోతుంది. ఎందుకంటే మనకు కావాల్సింది ఏది ఉండదు. అలాంటప్పుడు మన యొక్క లైఫ్ అనేది ఇక్కడ కొనసాగదు. అందుకని మనకి రిసోర్సెస్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు వచ్చేసే టాపిక్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్. అసలుకి సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క డెఫినేషన్ చూసినట్టయితే క్లారిటీగా అర్థమవుతుంది. సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీన్స్ డెవలప్మెంట్ షుడ్ టేక్ ప్లేస్ వితౌట్ డ్యామేజింగ్ ద ఎన్విరాన్మెంట్. అంటే డెవలప్మెంట్ అనేది జరగాలి, బట్ ఎలా జరగాలి, మన యొక్క ఎన్విరాన్మెంట్కి ఎలాంటి హాని లేకుండా జరగాలన్నమాట. అండ్ డెవలప్మెంట్ ఇన్ ద ప్రెజెంట్ షుడ్ నాట్ కాంప్రమైజెస్ విత్ ద నీడ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఈరోజు చేసిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల మన యొక్క ఫ్యూచర్ జనరేషన్స్కి అవసరాలు అనేవి ఉండేటట్టే ఉండాలి. అంటే వాళ్ళ యొక్క అవసరాలు లేకుండా చేయకూడదు, వాళ్ళ యొక్క అవసరాలు ఉంటూ మనం డెవలప్ అవ్వాలి. అలానే ఎన్విరాన్మెంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డ్యామేజ్ చేయకుండా ఫ్యూచర్ జనరేషన్స్కి రిసోర్స్ని ఇస్తూ ఉండేటువంటి డెవలప్మెంట్నే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాం. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ చేస్తే ఖచ్చితంగా మనము డెవలప్ అవుతామన్నమాట. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని తెలుసు. ఈ ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేయకుండా ఉంటే 100%గా మనము రిసోర్సెస్ని 100% సేవ్ చేసినట్టే. సో అలానే
మన యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క నీడ్స్ని మనం కాపాడాలి. సో అందుకని చెప్పేసి మనకేమవుతుంది అంటే రియో డి జనీరియో అనేది బ్రెజిల్లో ఉంది. బ్రెజిల్ ఎక్కడ ఉందంటే సౌత్ అమెరికాలో ఉంది. అక్కడ అదొక ప్లేస్, రియో డి జనీరియో అనేది ఒక ప్లేస్ అన్నమాట. అందులో మనకి 1992లో ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ జరిగిందనమాట. సో ఒకసారి ఈ పారాగ్రాఫ్ని మనం చూద్దాం. ఇన్ జూన్ 1992 మోర్ దెన్ 100 heads of states met in Rio de Janeiro in Brazil for the first International Earth Summit. The summit was convened for addressing urgent problems of environmental protection and social economic development at the global level. The assembled leaders signed the Declaration on the Global Climatic Change and Biological Diversity. The Rio de Janeiro Convention endorsed the Global Forest Principles and adopted Agenda 21 for achieving sustainable development. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే 1992లో రియో డి జనీరోలో మనకి బ్రెజిల్లో ఉంది ప్లేస్, ఇది సౌత్ అమెరికాలో ఉంది. ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ జరిగిందనమాట. ఇక్కడ దేని మీద జరిగిందంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద, సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద జరిగిందనమాట. అంటే మనం ఎన్విరాన్మెంట్ని ఎలా కాపాడాలి, అలానే మనము ఎలా డెవలప్ చేయాలి మన యొక్క నేషన్స్ని అనే దాని మీద జరిగి వీళ్ళందరూ ఒక రిపోర్ట్ మీద సైన్ చేయడం జరిగింది. దాన్నే మనం అంటున్నాము ఎజెండా 21. అసలుకి ఈ ఎజెండా 21 అంటే ఏంటో మనం చూద్దాము. అంతకన్నా ముందు ఇది మనకి ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ అనమాట. ఈ డేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1992 ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ డేట్ బికాజ్ ఎందుకంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ జరిగింది. ఇక్కడ మనకి 100 heads వచ్చారు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీకి బిగ్ ఎవరు అంటే పిఎం. అలాంటి పిఎంస్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు 100 members వచ్చి ఈ యొక్క ఎజెండా 21 మీద సైన్ చేయడం జరిగింది. అలానే వాళ్ళు క్లైమేటిక్ చేంజ్, బయోలాజికల్ డైవర్సిటీ వీటన్నిటి మీద వాళ్ళ యొక్క చర్చని సాగించారనమాట. సో ఈ విధంగా మనకి రియో డి జనీరోలో ఎర్త్ సమ్మిట్ అనేది జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ వన్ మనకి. ఎందుకు అంటే ఈ రియో డి జనీరోలో జరిగిన తర్వాత ఎజెండా 21 అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ అనమాట. అసలుకి వాట్ ఈజ్ ఎజెండా 21 అనేది మనం చూద్దాము. సో it is the declaration signed by world leaders in 1992 at the United Nations Conference on Environment and Development, nothing but UNCED. సో ఇదేంటిదంటే ఒక డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ని పెద్ద వాళ్ళు అంటే వరల్డ్ లీడర్స్ అనే వాళ్ళు 1992లో రియో డి జనీరియోలో బ్రెజిల్లో సైన్ చేసిందనమాట. ఎక్కడ అంటే ఇది ప్లేస్ ఎక్కడ సైన్ చేశారు అంటే యుఎన్సిఈడిలో. అంటే ఒక కాన్ఫరెన్స్ లాగా పెట్టుకున్నారు, ఒక మీటింగ్ లాగా పెట్టుకున్నారు. యుఎన్సిఈడి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్రివేషన్ అన్నమాట. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఖచ్చితంగా 1 మార్క్కి వచ్చేటువంటి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్ అన్నమాట. సో యుఎన్సిఈడి ఫుల్ ఫామ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. So which took place at Rio de Janeiro, Brazil. It aims at achieving global sustainable development. అది గ్లోబల్ పరంగా అంటే ప్రపంచవ్యాప్తంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది దీని యొక్క ఎయిమ్ అన్నమాట. సో ఇట్ ఈజ్ అన్ ఎజెండా 2. ఇది మెయిన్ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అంటే కంబాట్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. అసలుకి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అండ్ పావర్టీ, పేదరికం, డిసీజెస్ అంటే మనకి ఇల్నెస్గా ఉండేటువంటి డిసీజెస్ ఏవైతే ఉంటాయో వీటి మీద ఈ ఎజెండా 21 అనేది మనకి వర్క్ చేస్తుందన్నమాట. త్రూ గ్లోబల్ కోఆపరేషన్ ఆన్ కామన్ ఇంట్రెస్ట్స్, మ్యూచువల్ నీడ్స్ అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్. One major objective of the Agenda 21 is that every local government should draw its own local Agenda 21. వీళ్ళందరూ మన యొక్క వరల్డ్ గురించి ఆలోచించి 3 మేజర్ ప్రాబ్లమ్స్ని తీసుకున్నారు.
ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ప్రాబ్లం ఒకటి, పావర్టీ ప్రాబ్లం ఒకటి, అలానే డిసీజెస్ ప్రాబ్లం ఒకటి. అలానే దీని యొక్క ఎజెండా 21 యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిది అంటే ప్రతి ఒక్క లోకల్ గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మన లోకల్ గవర్నమెంట్ ఎవరికి సంబంధించిన వాళ్ళ యొక్క లోకల్ గవర్నమెంట్ అనేది అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని గమనిస్తూ వాళ్ళ యొక్క ఓన్ లోకల్ ఎజెండా 21ని చేసుకోవడం అనేది దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ మనకి రిసోర్స్ ప్లానింగ్. ఈ రిసోర్స్ ప్లానింగ్ ఎంత మంచిగా జరిగితే అంత రిసోర్స్ సేవింగ్ అనేది ఉంటుందన్నమాట. ప్లానింగ్ ఈజ్ ద వైడ్లీ యాక్సెప్టెడ్ స్ట్రాటజీ ఫర్ జుడిషియస్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. ఇట్ హ్యాస్ importance in a country like India, which has enormous diversity in the availability of resources. There are regions which are rich in certain types of resources but are deficient in some other. సో రిసోర్సెస్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట. ఇండియాలో ఈ రిసోర్స్ ప్లానింగ్ అనేది గుడ్ ఇంపార్టెన్స్ ఇస్తారు. జుడిషియరీగా యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రిసోర్సెస్ని. కొన్ని ఏరియాస్లో కొన్ని రిసోర్సెస్ అనేవి ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ఏరియాస్లో అదే రిసోర్స్ అనేది డెఫిషియెంట్గా తక్కువగా ఉండొచ్చు, అదే ఏరియాలో ఇంకొన్ని ఎక్కువగా ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ క్లైమాటిక్ రీజన్స్లో డిఫరెంట్ రిసోర్స్ అనేవి ఉండొచ్చు. అలానే కొన్ని ఎక్కువగా ఉండొచ్చు, కొన్ని తక్కువగా ఉండొచ్చు. ఏదైనప్పటికీ ఓవరాల్గా యావరేజ్గా చూసుకున్నట్టయితే రిసోర్సెస్ని జుడిషియర్గా యూజ్ చేస్తున్నటువంటి స్టేట్స్ అనేవి మన ఇండియాలో చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం కొన్ని ప్లేసెస్ని చూద్దాము, టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి. అందులో కొన్ని రిసోర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, మరికొన్ని వాటిల్లో రిసోర్స్ అనేవి లేకుండా ఉన్నాయి. సో అది కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో మనం చూసుకున్నట్టయితే రిసోర్స్ ప్లానింగ్లో భాగంగా మనకి దేర్ are some regions which can be considered self-sufficient in terms of availability of resources, and there are some regions which have acute shortage of some vital resources. సో కొన్ని రీజన్స్ ఉన్నాయి, అందులో సఫిషియెంట్గా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క రిసోర్స్ అనేది ఉంది. బట్ ఇంకొన్ని రీజన్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సమ్ వైటల్ రిసోర్సెస్, ఇంపార్టెంట్ రిసోర్సెస్ లేవు అని చెప్తున్నారు. ఇక్కడ నేను మీకు రెడ్ లెటర్స్లో JCM అని చెప్పాను. ఈ JCM అనేటువంటి కోడ్ని గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ద స్టేట్స్ ఆఫ్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్. ఎందుకో ఆ JCM రాశాను అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు రేపు ఈ విధంగా అడగొచ్చు క్వశ్చన్, నేను ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా అడుగుతారో క్వశ్చన్ నేను చెప్తాను ఒకసారి. సో ఫర్ ఎగ్జాంపుల్ ద స్టేట్స్ ఆఫ్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ ఆర్ రిచ్ ఇన్ మినరల్ అండ్ కోల్ డిపాజిట్. సో ఇక్కడ మన దగ్గర ఏవి కోల్ డిపాజిట్లో రిచ్గా ఉన్నాయి, మినరల్స్లో రిచ్గా ఉన్నాయి అంటే మనం ఫస్ట్గా చెప్పాల్సినటువంటి స్టేట్స్ ఏంటి అంటే JCM స్టేట్స్, అంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కోడ్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నేను చెప్పే కోడ్ యాస్టీస్ గుర్తుపెట్టుకుంటే మీకు దానివల్ల బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో తర్వాత నెక్స్ట్ వన్, అరుణాచల్ ప్రదేశ్ హాస్ అబడెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ బట్ ల్యాక్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్. ఈ అరుణాచల్ ప్రదేశ్లో వాటర్ బాగా ఉన్నాయి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది లేదు. ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఈజ్ వెరీ వెల్ ఎండౌడ్ విత్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ. ఈ యొక్క రాజస్థాన్లో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ కావాల్సినంత ఉంది. బట్ ల్యాక్స్ ఇన్ వాటర్ రిసోర్సెస్. వాటర్ రిసోర్స్ అనేవి ఈ యొక్క స్టేట్లో లేనే లేవు. The cold desert of Ladakh is relatively isolated from the rest of the country. It has very rich cultural heritage. So, but it is deficient in water, infrastructure and some other minerals. సో మనందరికీ బాగా తెలుసు, మనకి నిజం చెప్పాలంటే మనతో ఉండదు లదక్ ప్లేస్ అనేది, క్వైట్గా ఐసోలేటెడ్గా ఉంటుంది, అంత ఎక్కువ మంది కూడా ఉండరు. ఆ ప్లేస్లో మనం చూసుకున్నట్టయితే బాగా రిచ్ కల్చర్ హెరిటేజ్ డెవలప్మెంట్ ఉంది. బట్ కానీ లేనిదేంటి, అక్కడ మినరల్స్ లేవంట, అలానే వాటర్ లేవు. అక్కడ వాటర్ ఎందుకు ఉండవని అనుకోవచ్చు, నార్త్ రీజన్ కదా ఉంటాయి కదా అని.
బట్ కానీ దేవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐస్ ఫామ్లో ఉంటుంది. అంటే మంచి శాతం వరకు మనకి ప్యూర్ వాటర్ అనేది అందులో ఉండవన్నమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది కూడా లేదు. ఇవన్నీ చూసి మనకి ఏమి అర్థమవుతుంది అంటే దెర్ ఆర్ సమ్ ప్లేసెస్ విచ్ ఆర్ రిచ్ ఇన్ సమ్ రిసోర్సెస్. కొన్ని రిసోర్సెస్లో అవి చాలా మంచిగా ఉండొచ్చు, బట్ కానీ అవసరమైన ఇంకొన్ని రిసోర్స్లో అవి మంచిగా ఉండకపోవచ్చు. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే దీస్ కాల్ ఫర్ బ్యాలెన్స్ రిసోర్స్ ప్లానింగ్ ఎట్ ద నేషనల్, స్టేట్, రీజనల్ అండ్ లోకల్ లెవెల్స్. ఇలా కాకుండా అన్ని లెవెల్స్లో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ ప్లానింగ్ అనేది ఉన్నట్టయితే వీ కెన్ ఏబుల్ టు సేవ్ అవర్ ఎసెన్షియల్ రిసోర్స్ అని దీని ప్రకారం మనం తెలుసుకోవచ్చు. ఓకే, మిగతా వీడియో మొత్తం అంటే మిగతా లెసన్ మొత్తం మనం పార్ట్ 3లో కంప్లీట్గా చూసేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఇట్స్ మై లెర్నింగ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. మీకు త్వరలో మ్యాథ్స్, సైన్స్ కూడా వస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.